ఇప్పుడే అందిన వార్త ఉగాది పండుగకు 4 రోజులు వరుసగా సెలవులు విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకు సోమవారం మార్చి 16 నుంచి వంటిపూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఉదయం 7:45 గంటలకు అంటే విద్యార్థులకు బడులు వెళ్ళి మధ్యాహ్నం 12:30కు తిరిగి ఇంట్లోకి చేరుకుంటున్నారు. ఇటు తెలంగాణలో ఈ రోజు నుంచి ఇక వంటిపూట బడులు మొదలయ్యాయి కదా. ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా ఇదే మాదిరిగా వంటిపూట బడులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 8 నుంచి వేసవి సెలవులు అయితే వస్తాయి. అయితే ఇప్పుడు విద్యార్థులకు మార్చి నెలలో వరుసగా సెలవులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో ఉగాది మొదలు వరుసగా మార్చి 19వ తారీఖున ఉగాది, మార్చి 20న జమత్ ఉల్ మిథ్యా ఏదైతే ఉందో, ఆ తర్వాత 21 తారీఖున రంజాన్ పండుగలు వస్తున్నాయి. తర్వాత మార్చి 22వ తేదీన ఆదివారం అయితే వస్తుంది. దీంతో గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతో పాటు ఉద్యోగులకు కూడా వరుసగా 4 రోజులు సెలవులు అయితే వస్తున్నాయి అనమాట. ఇవే కాకుండా మార్చి 26న శ్రీరామనవమి, మార్చి 31న మహావీర్ జయంతి అయితే ఉన్నాయి. ఇక మంకాయి అయితే 28 ఆదివారంతో కలిసి ఈ నెలాఖరుకు నాటికి మొత్తం 6 రోజుల సెలవులు అయితే వస్తున్నాయి అనమాట. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగులకు వరుసగా సెలవులు, ప్రయాణాలు అయితే ప్లాన్ చేస్తున్నారు. కొందరు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ముందుగా ఆర్టీసీ, రైల్వే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఉగాది పండుగ సెలవుల నేపథ్యంలో ప్రత్యేక బస్సు నడపాలని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించాయన్నమాట. ప్రధానంగా మార్చి 17, 18 తేదీలో ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఆ రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా 4 రోజుల్లో సెలవుల అనంతరం మార్చి 23వ తేదీన తిరుగు ప్రయాణ నేపథ్యంలో రద్దీకి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పండుగ రోజుల్లో ఉచిత బస్సు పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ రవాణా కూడా యథావిధిగా అమల్లోకి అయితే ఉండబోతుంది.